ఎంకి పెళ్లి సుబ్బు సావుకు వచ్చిందని వెనకట శాస్త్రం ఒకటి ఉన్నదొల్లా కదా, అది తాపకోసారి నిజమైతేనే ఉంటుందో. మరి ఇప్పుడు ఎట్లా నిజమైంది అని అంటారా? చెప్తా అనగనగనగా ఒక ఊరొల్లా ఆ ఊళ్ళే తండ్రి కొడుకులు ఏదో దావతుకు పోతాండ్రు. తండ్రి కొడుకుల నడుమ ఏమో లడాయి అయింది, కొడుకుకు కిరిమి లేచింది. అటెనక ఏమై ఉంటుంది మీరే చెప్పుర్రి? తండ్రిని కొట్టుడో లేకుంటే తిట్టుడో చేసిండు అని అనుకుంటాన్రా? ఏం చేసిండో చూడుండ్రి. ఆ తండ్రి కొడుకులకు ఎసాంటి సన్మానం చేస్తారో కూడా చెయ్యుర్రి. అవో ఆడ కార్లు రెడీగా ఉన్నాయి చూడుర్రి. ఇగో ఈ కారో నేషం చూడుండ్రి ఎట్లా చేస్తాండో. ఓష్ని వానింట్లో మన్నుపోయా కదరా గట్ల చేస్తున్నాడేంది అని కోపం వస్తున్నది కదా. నాకైతే ఇంకా కోపం వచ్చింది. ఇక అసలు ముచ్చట ఎరకైనాక కర్రె కారోని పొట్టు కొట్టబుదైంది. ఇక ఇట్లా కారుతోని గుద్దుకున్నోళ్ళు తండ్రి కొడుకులే, మహారాష్ట్ర పోళ్ళు. తెల్ల కార్లనేమో తండ్రి కూసున్నాడు, కర్రె కార్లనేమో కొడుకున్నాడు. ఆయనకో కారు కొడుకుకో కారు అంటే వీళ్ళు బాగా పైసలు గల్లోలే ఉన్నట్టున్నారు. అయితే ఈ తండ్రి కొడుకులు కుటుంబాలతో కలిసి ఏదో దావత్కు బయలుదేరిరోళ్ళ షెరొక్క కార్ల. ఇంట్లోనే చిన్నపాటి లడాయి అయిందట. ఇక దావతు కాడ ఆగంగానే మల్క గుద్దిండు. ఇక అది జాలలేదని ముంగిటికి పోయి మల్ల గుద్దిండు. వాని దౌడల దగ్గర వాడా. వాడు కారు గుద్దుతే గుద్దుకొని మళ్ళో కారు కొనుక్కుంటారు. కానీ వీడు వేసిన కథకు తొవ్వపుంట పోయేటోళ్ళు ఆగమాగం అయ్యారు కాదు. అగ చూడరాదురి పాపం ఈ లొల్లితోని ఏ సంబంధం లేనోళ్ళు, అసలు లొల్లేందో తెలియనోళ్ళు కార్ల పయ్యల కింద పడ్డరు. అద్మానంకున్న వాడెత్తు కాదొల్లా నాయన మీద ఈ పుత్నరత్నానికి గంతగనం కోపం ఎందుకు కావచ్చు? కారుతో టక్కర్ చేసే అంత గర్ర ఎందుకు వచ్చింది వీనికి? అందుకే అంటారు కాదు, గౌరవం ఎక్కువైతే గాయగాయ చేస్తారని. గాయగాయ కూడా కాదు, పాముకు పాలు పోసి సాదినాక ఆ పాము కాటుకే బలవుడు లెక్క కొడుకుకు కారు కొనిస్తే ఆ గౌరాల కొడుకు అదే కారుతోని తండ్రిని గుద్దిండంటే రాను రాను జనం ఎంత ఎదిగిపోతాండ్రో పటు.